హల్లెలూయా. ప్రైజ్ వాళ్ళందరికీ ప్రభునామం స్తోత్రం కలుగుగాక. మరి ఈ సాయంకాల సమయంలో మరొకసారి దేవుడు మీ గృహంలోనికి మరి మీ వద్దకు ఫేస్బుక్ ద్వారా మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి దేవుడు మీ వద్దకు నడిపించడానికి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఎంతో గొప్ప దేవుడు, ఎంతో మంచి దేవుడు. మరి ఆ దేవుణ్ణి ఆరాధించడానికి మరి దేవుడు ఇచ్చే సౌండ్ బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో మరి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. మరి మీ యొక్క మధ్యలోకి నేను ఒక అద్భుతమైన సందేహం మరి ఆ సందేశం ద్వారా మీ దగ్గరికి వస్తున్నాను. మరి ఖచ్చితంగా ఈ సందేశం మన జీవితాలను మార్చే సందేశంగా ఉంటుందని నమ్ముచున్నాను. మరి మీరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా దయచేసి మరి ఈ యొక్క వాక్యము ఆత్మ అయి ఉన్నది, జీవమై ఉంది. అది మనం జీవింపజేసే వాక్యమై ఉంది ఆ ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నప్పుడు కూడా దయచేసి మీ ఉన్న డివైజెస్ దగ్గర ఉంచుకొని, మీ ఉన్న అది మరి ఎలక్ట్రానిక్ డివైజెస్ మరి మీ ఉన్న ఆ ల్యాప్టాప్స్ అయినా ఇంకా స్మార్ట్ టీవీస్ ముందు ఉన్నప్పుడు కూడా మరి ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఆ యొక్క మొబైల్స్ దగ్గర మీరు దయచేసి శ్రద్ధగా దేవుడి వాక్యం మీరు ఆలోచించాలని నేను మనవి చేస్తున్నాను. మరి దేవుడి వాక్యం మనం బలపరిచే వాక్యమై ఉంటుంది, మనం కట్టే వాక్యమై ఉంటుంది. మరి సాయంకాల సమయంలో మరి దేవుడి వాక్యం మనము వింటుండగా దయచేసి మనం అందరం కూడా మరి ఆ దేవుడి వైపు చూద్దాం. మరి దేవుని సాయం కోరడం చిన్నగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవాని నైనా యొక్క సౌండ్ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం దేవా తండ్రి. నైనా నీ వాక్యము జీవము కలిగింది ప్రభా. నైనా మరి దావీదు భక్తుడు అంటే ప్రభా నీ వాక్యాన్ని బట్టి నన్ను ఉజ్జీవింపజేయమంటావు దేవా. నిజమే ప్రభా, నీ వాక్యము మమ్మల్ని ఉజ్జీవింపజేసే దేవా. నీ వాక్యము మమ్మల్ని బ్రతికించే దేవా. మీ వాక్కు ద్వారా మమ్మల్ని స్వస్థపరిచే దేవుడవు దేవా. మీ వాక్కు ద్వారా మమ్మల్ని నైనా మమ్మల్ని కట్టే దేవుడవు ప్రభా. నైనా మీ వాక్కు ద్వారా మమ్మల్ని బాగు చేయ దేవుడవు తండ్రి. మీ వాక్కు మా శ్రమలో మాకు నెమ్మది కలిగజేస్తుంది దేవా తండ్రి. నైనా మా బాధల్లో నెమ్మది కలిగజేస్తుంది దేవా తండ్రి. మరి నీ వాక్యం మేము ఆలకిస్తున్నాం దేవా. మా అందరికీ దేవా వినగల చెవులు మాకు దయచేయండి, గ్రహించే మనసు మాకు దయచేయమని వాక్యం నైనా మేము ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. నైనా మరి నీ యొక్క సేవకుడిగా నీ వాక్యం నేను బోధించుచున్నాగా దేవా తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభా నేను ప్రార్థిస్తున్నా ప్రభా తండ్రి. నైనా ప్రతి మాట ఆ పరలోకపు సింహాసనము గది నుంచి విడుదల కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయా నీ వాక్యం నైనా అన్నిటికంటే గొప్ప తండ్రి. నైనా మరి నీ వాక్కు ద్వారా మా అందరినీ నైనా దర్శించి బలపరిచి తద్వారా నైనా మరి యొక్క లోకంలో నైనా మేము జీవిస్తుండగా మీ సాక్షులుగా మేము జీవించే కృపను దయచేయమని ఈ ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఈ సాయంకాల సమయంలో మరి దేవుడు నా హృదయంలో ఉంచిన మరి వాక్యం ఏంటంటే స్టేయింగ్ స్ట్రాంగ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబుల్. స్టేయింగ్ స్ట్రాంగ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబుల్. మరి కష్ట సమయంలో, బాధాకరమైన సమయంలో, ప్రతికూల సమయంలో మరి మనము బలము కలిగి జీవించడం లేదా ధైర్యము కలిగి జీవించడం. మరి ఈ రోజులలో మనం చూసినట్టయితే ఎక్కడ చూసినా మనము ఆ సమయము అనేది మరి చాలామంది ఈ సమయంలో మనం చూసినట్టయితే చాలామంది ఈ యొక్క భయంకరమైన వాతావరణం చూసి వాళ్ళ జీవితంలో వాళ్ళు బలహీనులుగా అయిపోతున్నట్టు మనం చూస్తున్నాం. మరి ఖచ్చితంగా మనము అంటే దేవుని బిడ్డలంగా మనము ధైర్యము కలిగి దేవుడి వైపు చూడాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మరి స్టేయింగ్ స్ట్రాంగ్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ట్రబుల్. మరి కష్టకాలంలో మనం ధైర్యం కలిగి బలం కలిగి మనం జీవించడం. మరి ఈ సమయంలో చాలామంది మనం చూసినట్టయితే మరి ఈ లోక బాధలు ఎప్పుడైతే వాళ్ళకి అనుభవిస్తారో వాళ్ళు ఈ లోకంలో వాళ్ళ బాధలు ఎప్పుడైతే బాధలో పడతారో ఆ బాధలు వాళ్ళని ఏం చేస్తారంటే కృంగదీస్తారు. మరి చాలామంది కష్టాలు భరించలేక వాళ్ళు ఏమైపోతున్నారంటే వాళ్ళ జీవితంలో నిరీక్షణ కోల్పోతున్నారు. చాలామంది భవిష్యత్తు భయమే. అయ్యో రేపు భవిష్యత్తులో మేము ఏ విధంగా ఉంటామని ఆ భయముతో వాళ్ళు బలహీనంగా అయిపోతున్నారు. కానీ దేవుని బిడ్డలుగా మనం బలము కదా దేవుని వలన పొందుకొని మనం జీవించాలని దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా. ప్రతికూల సమయంలో కూడా దేవుడు మనం బలపరిచే దేవుడే ఉంటున్నాడు కదా. చాలామంది ఎప్పుడైతే వాళ్ళు ఈ కష్టాలు వాళ్ళు చూస్తారో మరి ఈ లోక సమాచారం వాళ్ళు ఎప్పుడైతే వింటారో కదా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏమైపోతున్నారంటే వాళ్ళ బలమును కోల్పోతున్నారు. వాళ్ళు బలహీనులై వాళ్ళు జీవిస్తున్నారు. చూడండి మరి ఈ యొక్క కష్టకాలములలో మనం దేని ద్వారా మనము బలం పొందుకుంటాం కదా.
ఈ చాలా మంది సరే ఈ చాలా కష్టాలు ఉన్నాయండి. బయట వాతావరణం అంతా భయంకరమైన వాతావరణం ఉంది, భయంకరమైన విపత్తులు. మరి దేని ద్వారా మనం బలం పొందుకుంటాం? ఎవరి ద్వారా మనం బలం పొందుకుంటాం కదా? ఎలా మనం బలం కలిగి ఉంటాం కదా? మరి ఈ మారుతున్న లోకంలో మనం ఎలా మరి బలహీనులు కాకుండా బలవంతులుగా మనం ఎలా ఉంటామంటే కదా, ఆ దేవుని వైపు చూడమంటే మొట్టమొదటిగా మనము ఏ విధంగా మనము బలం కలిగి ఉంటామంటే ఆ దేవుని వైపు చూడడం బట్టి మనం బలం పొందుకున్నామండి కదా. మన దేవుని వాక్యం చూసినట్లయితే మనము హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు చదవండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వల్లే మనల్ని ఆవరించి ఉందన్న కదా. మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి కదా. మరి ప్రతి భారము ఈరోజు చాలా మంది ప్రతి భారం ఏది భారం అయిపోతుందండి? చాలాసార్లు మనము చూసినట్టయితే చాలా మంది జీవితంలో కదా దురు సమాచారం విని ఆ సమాచారం వాళ్ళ జీవితంలో భారంగా అయిపోతుంది. ఆ భారము ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో ఆ భారము వాళ్ళ జీవితంలో ప్రవేశిస్తుందో వాళ్ళు బలహీనులుగా అయిపోతున్నారు, వాళ్ళు నిరీక్షణ కోల్పోతున్నారు. కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టు ఈ యొక్క పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన ఆ పందెములో ఓపికతో పరిగెత్తుదాము కదా. ఓపికతో చాలా మనం ఓపిక ఉండాలండి. ఎంత ఓపిక ఉండాలంటే ఖచ్చితంగా ఓపిక ఉండాలండి. అందుకోసం ఇక్కడ మనం చూసినట్టయితే 12వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినట్టయితే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉందన్న కదా. ఇంత గొప్ప సాక్షి సమూహం మనం చూడండి. ఈ సాక్షి సమూహం మనం చూసినట్టయితే ఈ సాక్షి సమూహంలో గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు కదా. చాలా మంది మరి దేవునితో నడిచే అనుభవంలో ఉన్న వారందరూ కూడా ఈ సాక్షి సమూహంలో ఉంటూ వాళ్ళు ఓపికతో దేవునితో నడిచే అనుభవంలో ఉన్నారు కదా. అందుకోసం ఇక్కడ మరి ఇదే వచనంలో మనం చూసినట్టయితే ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువ సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడంట. హల్లెలూయా. మరి ఎంత గొప్ప దేవుడు అండి కదా. ఆయన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి కదా. మనము కదా ఈ చులకన శ్రమ, ఈ చులకన కష్టాలు, ఈ చులకన అవమానమును కదా దానిని పైన మనసుంచద్దు అంటారు. హల్లెలూయా. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఏడుపు రాత్రి ఉండినాను, హృదయకాలం సంతోషం ఉండను కదా. సారో ఈజ్ టెంపరరీ మై ఫ్రెండ్స్, బట్ జాయ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ అవర్ లైఫ్స్ కదా. మరి కేవలము కదా ఈ యొక్క దుఃఖము, ఈ ఆవేదన తాత్కాలికమైంది. కానీ దేవుడు ఇచ్చే సంతోషము అది శాశ్వతమైనదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకోసం ఇక్కడ మనం చూసినట్టయితే కదా మరి సిలువ సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. 3వ వచనం చదువునాను. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. హల్లెలూయా. ఎవరిని తలంచుకోనండి? మనం ఆయనను తలంచుకోండి కదా. ఆ దేవుణ్ణి తలంచుకోనండి. హల్లెలూయా కదా. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుకక ఉండునట్లు కదా. మీరు అలసట పడకయు మీ ప్రాణము విసుకక ఉండునట్లు పాపాత్ములను తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొని ఆయనను తలంచుకోండి. ఎవరు తలంచుకోవాలండి? యేసు క్రీస్తుని తలంచాలమ్మా.
యేసుక్రీస్తుని కదా మనము ఊహించాలి, మనం యేసుక్రీస్తుని ధ్యానించాలి. అందుకోసం దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఎవరి మనసు యెహోవా పైన ఆనుకొని ఉండదో వాళ్ళని పూర్ణ శాంతి గలవారుగా చేస్తాడంట కదా కదా మనం దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ యెషయా 26 అధ్యాయంలో 3వ వచనం మనం చూసినట్టయితే, ఎవరి మనసు యెహోవా పైన ఆనుకొని ఉండదో వాళ్ళని పూర్ణ శాంతి గలవారుగా చేస్తాడంట కదా. మన మనసు ఎప్పుడైతే దేవుని పైన ఆనుకొని ఉంటుందో మనల్ని పూర్ణ శాంతి గలవారుగా చేసి దేవుడు మనం బలపరుస్తాడు. ఈరోజు చాలాసార్లు మనము ఈ లోక సమాచారంలో వైపు మనం చెవియోగుతున్నాం, లోక సమాచారము వైపు మనం మనసు ఉంచుతున్నాం. కాబట్టి చాలాసార్లు మనం బలహీనం అయిపోతున్నాం. మనము వాస్తవానికి బలవంతులం మనము కదా, మనం బలహీనం కాదు. మనం దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, ఇశ్రాయేలులో ఎవరిని నేను నిస్సత్వగా నేను సృష్టించలేదు. దేర్ ఇస్ నో ఫీబుల్ పీపుల్ ఇన్ ద ఇజ్రాయెలైట్స్ కదా. మరి ఇశ్రాయేల్లో ఎవరిని బలహీనంగా దేవుడు సృష్టించలేదంట. దేవుడు తన బిడ్డలను బలవంతులుగా చూస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క కష్టకాలములలో, ఈ శ్రమ కాలములలో, ఈ విపత్తులో ఉన్న ఈ రోజులలో మనం ఉంటున్నాగా మనము ఎవరి ద్వారా మనం బలం పొందుకుంటాం? దేని ద్వారా బలం పొందుకుంటాం అంటే ఆ దేవుని వైపు చూడడం బట్టి కదా. ఆ దేవుని వైపు చూడడం మొట్టమొదటిగా మనం స్టేయింగ్ ఫోకస్ కదా, స్టేయింగ్ ఫోకస్ ఆన్ గాడ్, మన దేవుని పైన దృష్టి ఉంచడంలో మనము బలం పొందుకుంటాం. ఒకవేళ మనము ఒక దావీదు జీవితం నుంచి మనం నేర్చుకోగలం కదా. మరి దావీదు ఏ విధంగా బలం పొందుకుంటున్నారండి? ఒకవేళ చూసాం, మొదటి సామెలు 30వ అధ్యాయము 1 నుంచి 4 వచనం మనం ఒకసారి చదువుదామండి. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లాగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడువారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణంనకు వచ్చి అది కాల్చబడి ఉండునట్టు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంతగా బిగ్గరగా ఏడ్చిరి. చూడండి, ఇక ఏడ్చుటకు శక్తి లేక పోనంతగా బిగ్గరగా ఏడ్చినాక ఇక్కడ మనం చూసినట్టయితే కదా, మరి దావీదు అతని జనులు 3వ దినమున సిక్లాగు వచ్చింది. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లాగు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి కదా. ఇక్కడ కదా మరి సిక్లాగు మీదకి వచ్చి మరి దావీదు ఒక ఆ ప్రాంతంలోనికి వచ్చి అక్కడ మనం చూసినట్టయితే దావీదు భార్యలను, దావీదు ఒక కుమారులను, దావీదుకు చెందిన ఆ ఒక వారందరినీ కూడా ఈ అమాలేకులు వచ్చి దండెత్తి వాళ్ళందరినీ కూడా చంపక వాళ్ళని ఏం చేశారండి? ఆ సిక్లాగు దేశమునంతా కూడా తగలబెట్టి కదా, అక్కడ ఏమి లేకుండా అక్కడ ఉన్నదంతా కూడా దోసుకొని వెళ్ళిపోయినట్టు మనం చూస్తున్నాం కదా. అప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ 4వ వచనంలో చూసినట్టయితే దావీదుతో ఉన్న వారందరూ కూడా ఇక మా భార్యలు చెరలోనికి వెళ్ళిపోయారు, మా కుమారులు చెరలోనికి వెళ్ళిపోయారు, మాకున్న ఆస్తి అంతా కూడా వాళ్ళు దోసుకొని వెళ్ళిపోయారు, మా ప్రాంతం అంతా మా ఇల్లంతా కూడా తగలబెట్టారు, తద్వారా మొత్తం ఆ దేశం అంతా కాల్చబడ్డది. ఇక మాకు ఉన్నదానికి నివాస స్థలాలు లేవు, మాకు ఎటువంటి ఆదరణ లేదు అని వాళ్ళు ఎటువంటి కృంగుదలకి గురి అయిపోయారంటే, ఎటువంటి వేదనకి గురి అయిపోయారంటే ఇక వాళ్ళు ఏడుస్తూ ఉన్నారంట. ఎంత ఏడుస్తున్నారంటే ఈ 4వ వచనంలో మనం చూసినట్టయితే ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవనంత బిగ్గరగా ఏడ్చిరంట. ఎంత అండి? బిగ్గరగా ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చారంట. బిగ్గరగా కదా, శక్తి లేకంత వాళ్ళు చూడండి ఏడ్చి వాళ్ళు ఏమైపోయారంటే బలహీనలు అయిపోయారు. ఏడ్చి వాళ్ళు ఏమైపోయారంటే నిరీక్షణ కోల్పోయారు. ఏడ్చి ఏమైపోయారంటే ఇక వాళ్ళ దృష్టి అంతా కోల్పోయారు. ఇక మా జీవితం శూన్యము, మా జీవితం ఇక ముందటికి ఏమీ లేదు, ఇక మా జీవితం ఎలా ముందడికి వెళ్ళాలి కదా, ఇక మా సొంత వారంతా చెరలో వెళ్ళిపోయారని అటువంటి ఆ పరిస్థితిలో వాళ్ళు ఉంటూ వాళ్ళు శక్తిహీనులుగా అయిపోయినట్టు మనం చూస్తున్నాం. మనం బలహీనులుగా అయిపోయినట్టు మనం చూస్తున్నాం ఈ లేఖనంలో. కానీ ఇక్కడ మనం ఒకవేళ మరి దావీదు చూడండి, దావీదు మరి అదే కింది వచనం మనం చూసినట్టయితే 5వ వచనం చదువుదాం నాన్న.
యెజ్రెయేలీయురాలైన అహినోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబిగయిలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్టయితే 6వ వచనంలో మనం చూసినట్టయితే దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలు బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండని వారు చెప్పుకొనగా. చూడండి, రాళ్ళు రువ్వి దావీదు చుట్టూన దావీదుకి చెందిన మనుషులే, దావీదుతో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రాణము విసిగిందంట వాళ్ళకి. ఎందుకు ఇక మా జీవితం ఎందుకు, ఇక దావీదు జీవితం ఎందుకు, దావీదుని కూడా కొట్టి చంపుదాము అని రాళ్ళు రువ్వి దావీదుని చంపుదాం అనుకుంటున్నారంట. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి. చూడండి, వాళ్ళు ఎంతో మనోవేదానికి గురైపోయారు, ఎంతో బలహీనులు అయిపోయారు. ఇంకా దావీదు కూడా ఎందుకు, దావీదు ఈ రాజొద్దు, ఈయన చంపేశాం ఇక, ఎందుకంటే మా భార్యలు లేరు, మా కుమారులు లేరు, మా ఆస్తి పోయింది, మా స్థలం కాల్చబడ్డది, ఇక మేమెందుకు జీవించాలి అని రాళ్ళు రువ్వి దావీదుని చంపడానికి వెళ్ళారంట. చూడండి అంత బలహీన స్థితిలో. చూడండి, మనిషి ఎప్పుడైతే బలహీన స్థితిలో ఉంటాడో తన నోటి మాటలు మారిపోతాయండి, తన మనసు మారిపోతుంది కదా, ఏం మాట్లాడుతారో వాళ్ళకి తెలియదు కదా. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు ఆ మనస్తాపంకి గురైపోయి వాళ్ళ జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారు. కానీ దావీదు చూడండి కదా, దేనిపైన ఎవరిపైన దృష్టి ఉంచాడండి దావీదు కదా, ఎవరిపైన దృష్టి ఉంచాడు కదా. ఇక్కడ మనం చూస్తాం, అదే 6వ వచనంలో మనం చూసినట్టయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను కదా. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. హల్లెలూయా. మరి ఎన్ఎల్టీ వర్షన్లో నేను చదివినప్పుడు డేవిడ్ ఫౌండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్ ఈజ్ గాడ్. డేవిడ్ ఫౌండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్ ఈజ్ గాడ్. కేజీవి వర్షంలో ఏముంటారంటే బట్ డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లార్డ్ ఈజ్ గాడ్ కదా. దేవుని యందు తన బలం పొందుకున్నాడు. ఆయన కూడా బలహీనుడు అయిపోయాడేమో ఆ సందర్భంలో, ఆయన కూడా ఒక నిరాశకి గురైపోయాడేమో. ఆ పరిస్థితులను చూసి ఇక నా భార్యలు నా దగ్గరికి రారేమో, అయ్యో నా పిల్లలు మళ్ళీ నేను తిరిగి తెచ్చుకోలేమేమో, ఇక నా ఏంటి అని ఆ ఒక సందర్భంలో. కానీ దావీదు ఏమైపోయాడండి, ఆయన దేవుని వైపు చూసినట్టు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వైపు తన దృష్టి ఉంచినట్టు మనం చూస్తున్నాం కదా. డేవిడ్ ఫౌండ్ స్ట్రెంగ్త్ ఇన్ ద లార్డ్ ఈజ్ గాడ్ కదా. దేవుని యందు తన బలం పొందుకున్నాడు. హల్లెలూయా. మరి దేవుని పైన దృష్టి ఉంచాడు. చూడండి, తనతో ఉన్న వాళ్ళంతా కూడా దృష్టి పోగొట్టుకున్నారు. దే లాస్ట్ దేర్ ఫోకస్, బట్ డేవిడ్ హాస్ ఫోకస్ ఆన్ గాడ్. హి స్టేడ్ ఫోకస్ ఆన్ ద లార్డ్ కదా. దేవుని పైన దృష్టి ఉంచి ముందరికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం కదా. మరి దావీదు దేవుని నుండి బలము పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడంట. యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడంట. యెహోవాను బట్టి బలము తెచ్చుకున్నాడంట. ఇక ఆయన బలహీనుడు కాక బలము దేవుని వైపు చూస్తూ, అవును నేను బలహీనుడు కాదు, నేను బలవంతుని తిరిగిన ఏదైతే అపవాది కదా, ఎవరైతే శత్రులు నా నుంచి నా ఒక కుటుంబంలో చెరలోనికి తీసుకెళ్లారో, నా ఒక ఆస్తిని వాళ్ళు తీసుకెళ్లిపోయారో, ఏదైతే నన్ను నష్టపరిచారో తిరిగి నేను సమకూర్చుకుంటా, నేను తిరిగి సమకూర్చుకుంటా దేవుని సాయం ద్వారా. అందుకోసము కష్టకాలంలో కదా మనం ఎవరి వైపు చూడాలండి కదా. శ్రమలు వచ్చినప్పుడు ఎవరి వైపు చూడాలా, విపత్తులు వచ్చినప్పుడు ఎవరి వైపు చూడాలా, దేవుని వైపు చూడాలని దేవుడు కోరుతున్నాడు. అందుకోసం ఇంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ మేఘము వలె ఉందంట. ఈ సాక్షి సమూహం కదా, మనం దావీదు వైపు చూస్తూ మనం బలం పొందుకోవాలి. దావీదు ఏ విధంగా బలం పొందుకున్నారో మనం కూడా అటువంటి బలం పొందుకోవాలా ఈ రోజున అని దేవుడు మనతో ప్రోత్సహిస్తున్నారు. దేవుని బిడ్డలారా, మన అదే 1 సమూయేలు 30:7-8 చదువుతారా. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహిమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. ఎంత గొప్ప
మాటలండి కదా. మరి దేవుడు ఎంత దావీదు విచారణ చేస్తాడు. దేవుని ఎదుట విచారణ, యెహోవా ఎదుట దావీదు విచారణ యెహోవా తరువు, నిశ్చయంగా నువ్వు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకున్నావు. హల్లెలూయా కదా. మరి ఎప్పుడైతే దావీదు విచారణ చేస్తాడో దేవుని ఎదుట, దేవుడు చెప్తుంటాడు దావీదుకి, నువ్వు వెళ్ళు కదా, నువ్వు వెళ్ళు, తప్పకుండా నీ యొక్క కుటుంబాన్ని నువ్వు దక్కించుకుంటావు, నువ్వు నష్టపోయి నువ్వు దక్కించుకుంటావు, నువ్వు తిరిగి నువ్వు పోగొట్టుకున్నంత సంపాదించుకుంటావు. హల్లెలూయా. మరి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో మనం వెచ్చించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి మనము ఆ దేవుని నుంచి మనం ఎప్పుడైతే బలం పొందుకుంటామో ఖచ్చితంగా దేవుడు సమకూర్చే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా కదా. దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు నిన్నటి వాళ్ళే ఉన్నాయంట. కొన్ని రోజుల నుంచి నువ్వు ఏదైతే చూడలేకపోయినావో నీ జీవితంలో, కొన్ని రోజుల నుంచి నువ్వు ఏదైతే పొందలేకపోయినావో, కొన్ని రోజుల నుంచి నీ జీవితంలో నువ్వు నష్టపోయావో కదా, మళ్ళీ దేవుడు నీ జీవితంలో సమకూర్చాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే నువ్వు సిద్ధంగా ఉండి, దేవా నాయనా నువ్వే నా బలము అని నువ్వు దేవుని పైన ఆ దేవుని మాట యందు నువ్వు లక్ష్యం ఉంచుతావో ఖచ్చితంగా దావీదుకి ఏ విధంగా దేవుడు ఆజ్ఞించి నువ్వు వెళ్ళు తిరిగి నువ్వు దక్కించుకుంటావు అని కదా. మరి దావీదు ఎక్కడికి వెళ్ళినండి? మరి ఆ సిక్లాకు నుంచి తన భార్యలను, తన పిల్లలను, తన పనివారి ఆ పిల్లలను, భార్యలనంతా కూడా ఆ చెరలో తీసుకున్న అమేలేకుల దండులోనికి వెళ్ళాడు. అమేలేకుల దండులోనికి వెళ్ళి ఏం చేస్తుందో మనం చూద్దాం ఒకసారి. 1 సామ్యుయేలు 30 అధ్యాయము 16 నుంచి 20 వచనం చదవండి. తరువాత వాడు వారి దగ్గరకు దావీదును నడిపింపగా, ఫిలిష్తీయుల దేశములో నుండి యూదా దేశంలో నుండి తాము దోచి తెచ్చుకొనిన సొమ్ముతో దూగుచు వారు ఆ ప్రదేశమంతటా చెదరి అన్నపానములు పుచ్చుకొనుచు ఆటపాటలు సల్పుచుండిరి. దావీదు సంతతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతము చేయుచుండగా, ఒంటల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకొనిన వాడు ఒకడును లేకపోయెను. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. కుమారులేమి కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మరియు దావీదు అమాలేకీయుల గొడ్లన్నిటినీ పట్టుకొనెను. ఇవి దావీదునకు దోపుడు సొమ్మని జనులు మిగిలిన తమ స్వంత పశువులకు ముందుగా వీటిని తోలిరి. అలసట చేత దావీదును వెంబడించలేక బేసోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 మంది యొద్దకు దావీదు పోగా, వారు దావీదును అతని యొద్దనున్న జనులను ఎదుర్కొనుటకై బయలుదేరి వచ్చిరి. ఇక మనం చూసినట్టయితే కదా, మరి అమలేకులు మళ్ళీ దావీదు నుంచి ఏదైతే వాళ్ళు దొంగలించారో, ఏదైతే చెరలోనికి తీసుకెళ్లారు, దావీదు మళ్ళీ ఏం చేశాడండి కదా. మరి 18వ వచనం మనం చూసినట్టయితే చదువునానా. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకొనెను. మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. హల్లెలూయా. మరి ఈలాగు దావీదు అమాలేకీయులు దోచుకొని పోయినదంతయు తిరిగి తెచ్చుకొనెను. He recovered all. Surely you recover all. Hallelujah. You shall recover. కదా, నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే నువ్వు నష్టపోయినావో, ఏదైతే నువ్వు నీ జీవితంలో నువ్వు మళ్ళీ చూడలేక పోతాను అనుకుంటున్నావో, మళ్ళీ నువ్వు దేవుని బలము ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. ప్రియ దేవుని బిడ్డలా, ఏ విధంగా పొందుకోగలుగుతావు? ఆయన మీద దృష్టి ఉంచడము, ఆయన మాట మీద దృష్టి ఉంచడం. అందుకోసం ఆ యేసు వైపు చూచుచు అంటాడు కదా. మనం ఎవరి వైపు చూడాలా? ఆ యేసు వైపు చూచుచు మనము నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు కూడా ఆ దేవుని వైపు చూచుచు ఆ ఒక అమేలేకుల దండులోనికి వెళ్ళి ఆ ఏదైతే ఆ శత్రులు మరి దావీదు నుంచి దొంగలించుకోపోయారో అదంతా కూడా తీసుకొచ్చుకున్నాడు, సమకూర్చుకున్నాడు. హల్లెలూయా. మరి ఖచ్చితంగా దేవుడు సమకూర్చే దేవుడు అండి కదా. దేవుడు నీకు బలము ఇచ్చి తిరిగి తర్వాత ఆ బలం ద్వారా నువ్వు పోగొట్టుకున్నంత నువ్వు సమకూర్చుకుంటావు. అందుకోసం శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ ద్వారా నేను ఇది చేస్తున్నాను దేవుడు వాక్యం సెలవిస్తుంది. అందుకోసం మరి ఈ యొక్క వాక్యం మరొకసారి చూసినట్టయితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2వ వచనం మనం చూసినట్టయితే, ఆ 2వ వచనం మనం చూసినట్టయితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం.
ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం కదా. హల్లెలూయా. మరి ఎంత మంచి వాక్యం అండి కదా. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపములను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు కదా. యేసు వైపు చూచుదాం. ఎవరి వైపు చూడాలని? మన శ్రమలో ఎవరి వైపు చూడాలా? కష్టంలో ఎవరి వైపు చూడాలా? మనము బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఎవరి వైపు చూడాలా? ఆ దేవుని వైపు చూడాలా. హల్లెలూయా. ఆయన మాటల పైన మనం లక్ష్యం ఉంచాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, మనం ఆయన వైపు చూసినప్పుడు దేవుడు మనల్ని సిగ్గుపడనియాడు. ఆయన విశ్వాసము నాకు కర్తయు దానిని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు కదా. యేసు వైపు మనం విశ్వాసము ద్వారా దేవుని వైపు చూస్తూ, అయ్యా నేను బలహీనుడిని, అయ్యా నేను నీ సాయం నేను కోరుచున్నానని ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో ఖచ్చితంగా మన కష్టాల నుంచి విడిపించే గొప్ప దేవుడే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అదేవిధంగా కీర్తనలు గ్రంథం ఒకసారి మనం చూసాం. 105వ అధ్యాయము 8 నుంచి 12 వచనం చూద్దాం. మనం వెయ్యి తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా నుండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను, కొల్వబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ చూసినట్టయితే దేవుడు చేసిన వాగ్దానం ఎలా ఉందంట అండి కదా. ఎలా ఉందంట? తను సెలవిచ్చిన మాటలు 1000 తరముల వరకు అబ్రహాముతో తను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తను చేసిన ప్రమాణము నిత్యమైన జ్ఞాపకము చేసుకుంటున్నాడు. హల్లెలూయా కదా. ఆయన సెలవిచ్చిన మాటలు 1000 తరముల వరకు కదా. ఆయన మాట ఇచ్చి దానిని నెరవేర్చే దేవుడే ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి దాన్ని కదా తప్పకుండా మన జీవితంలో నెరవేర్చే దేవుడే ఉంటున్నాడు కదా. భూమి ఆకాశము గతించినను ఆయన మాట ఎల్లప్పుడూ నిలిచుంటుందని వాక్యం సెలవిస్తుంది. దేవుడి బిడ్డలారా, లోకము తన ఆశయు అంతయు గతించిపోను గాని దేవుని చిత్తము చేయవాడు నిరంతరంగా నిలిచేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకము తన ఆశయు గతించిపోను గాని దేవుడు వాక్యము లోబడుతూ దేవుని చిత్తము చేసేవారు ఎల్లప్పుడూ నిలిచి ఉంటాడంట. అందుకోసం మనం దేవుడు వాక్యం ఆ మాట మీద మనం నిలిచినట్టయితే, ఆ వాక్యం పైన మనము నిలిచి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ వాక్యము మనను ఆదరిస్తుంది. దేవుని బిడ్డలారా కదా. మనం మొట్టమొదటిగా మనం యొక్క ప్రతికూల సమయములలో కష్టంలో ఉన్నప్పుడు ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూడాలా. దేవుని వైపు ఎలా చూస్తామండి? వాక్యము ద్వారా మనం దేవుని కలుసుకుంటాం. వాక్యము రూపంగా మనం దేవుని కలుసుకుంటాం. ఎందుకంటే ఆది అందు వాక్యం ఉన్నాడు, వాక్యము దేవుడే ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము మనం ఎప్పుడైతే ఆ వాక్యము పైన మనసు ఉంచుతామో ఖచ్చితంగా దేవుడు మనల్ని కట్టే దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే తన సెలవిచ్చిన మాటలను 1000 తరముల వరకు అబ్రహాముతో తను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తను చేసిన ప్రమాణము నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. నిత్యము జ్ఞాపకం. మీకు తెలుసా అండి, మనం చనిపోయిన తర్వాత కూడా దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనం చనిపోయిన తర్వాత కూడా దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. God has a great plans even after our death. Even after our death. కానీ మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య రాజ్యంలోనికి వెళ్తాం. How great God we serve. How awesome God we serve. కదా. దేవుడు ఎంత గొప్ప దేవుడు. మనం చనిపోయిన తర్వాతనే అంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నప్పుడు మనం బ్రతుకున్నప్పుడు ఇంకా అంత గొప్ప ప్రణాళిక కలిగి ఉండొచ్చు దేవుడు మన పట్ల. ఇంకా ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఎంత గొప్ప ఉద్దేశం దేవుడు కలిగి ఉండవచ్చు మన పట్ల కదా. నువ్వు బ్రతుకున్నప్పుడు కూడా దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు పిల్లలారా, అందుకోసం దేవుడు ఆది నుంచి అంతం వరకు మన గురించి తెలుసు, కానీ మనకు తెలియదు కదా. మన అంతం ఏంటో తెలియదు, కానీ దేవునికి తెలుసు మనం అంతం ఏంటో. అందుకోసం అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకి అంతం తెలియదు, కానీ దేవునికి తెలుసు. కానీ ఎప్పుడైతే అబ్రహాము దేవుని వాక్యమును నమ్మి దేవుని మాటకి లోపడ్డాడో ఆయన ఆరంభము చాలా కొద్దిగా ఉన్నప్పటికీ ఘనము ఎంతగానో కదా తన ముగింపు ఘనంగా ఉన్నట్టు దేవుడి వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కదా. అబ్రహాము ఆరంభంలో ఏమి లేకుండే
కానీ దేవుని మాటకు విధేయత చూపెట్టి దేవుని పైన దృష్టి ఉంచినప్పుడు కదా, ఆయనకు వచ్చిన కష్టంలో, ఆయనకు వచ్చిన కదా ఆ ఒక సమస్యలో ఎటువంటి సమస్యలో కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుని ద్వారా బలం పొందుకున్నట్టు మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. కదా మనం కూడా కదా ఈ యొక్క కష్టకాలంలో ఎవరి వైపు చూడాలంటే దేవుని వైపు చూస్తూ నడిచే అనుభవంలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే కీర్తన కారుడు రాస్తుంటాడు ఇక్కడ 105:38 నుంచి 40 వచనం చదవడం. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను, వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘంను కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగజేసెను. వారు మనవి చేయగా ఆయన ఊరేళ్లను రప్పించెను, ఆకాశంలో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరిచెను. వారి వలన ఐగుప్తులకు భయము పుట్టెను అంట. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి. వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘంను కల్పించెను, రాత్రి వెలిగించుటకై అగ్నిని కలుగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశంలో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరిచెను. అలా ఎంత గొప్ప దేవుడు అండి కదా. మరి ఇశ్రాయేలును ఏ విధంగా కాపాడాడు దేవుడు కదా. మోషే ఎప్పుడైతే దేవుని వైపు దృష్టి ఉంచాడో కదా, దేవుని మాటని లక్ష్యం చేశాడో, అక్కడ మనం చూసినట్టయితే కదా వారి వలన ఐగుప్తులకు భయం పుట్టినంట కదా. నువ్వు దేవునితో నడిచే అనుభవంలో ఉన్నప్పుడు, నువ్వు దేవుని వైపు చూస్తూ నడిచే అనుభవంలో ఉన్నప్పుడు నిన్ను చూసి శత్రువులు భయపడతారు, శత్రు గుండెలో దడ పుడుతుంది కదా. శత్రువు నిన్ను చూసి పారిపోతాడు కదా. ఎందుకు? నువ్వు ఎవరి మీద మనసు ఇచ్చినావు? దేవుని మీద మనసు ఇచ్చినావు. నువ్వు ఎవరి మీద దృష్టి ఇచ్చినావు? దేవుని మీద దృష్టి ఇచ్చినావు కదా. దేవుని మాట మీద నువ్వు లక్ష్యం పెట్టావు కాబట్టి ఆ వాక్యము నిన్ను సిగ్గుపడనిది కదా. దేవుని అందు నువ్వు విశ్వాసం ఉంచినావు కాబట్టి ఆ విశ్వాసం నిన్ను సిగ్గుపడనిది దేవుని బిడ్డలారా కదా. వారు 40 వర్షంలో మనం చూస్తే వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశంలో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరిచెను. చూడండి, వాళ్ళు మనవి చేయగా కదా కదా ఎంత గొప్ప దేవుడు అండి. వాళ్ళు ఆ యొక్క అరణ్యంలో నడిచినప్పుడు అరణ్యం మీద వాళ్ళు మనసు ఉంచలే, కానీ దేవుని పైన మనసు ఉంచాలి. ఎప్పుడైతే నువ్వు అరణ్యం మీద మనసు ఉంచుతావో అరణ్యంలో నాశనం అయిపోతావు. కానీ ఎప్పుడైతే దేవుని పైన మనసు ఉంచుతూ నువ్వు నడుస్తావో ఏ అరణ్యం నిన్ను నాశనం చేయలేదు, ఏ కష్టం నిన్ను నాశనం చేయలేదు, ఏ బలహీన స్థితి నిన్ను బలహీనపరచలేదు. ఎందుకంటే ఆ దేవుడు నిన్ను బలపరిచే దేవుడు అంటున్నాడు కదా. రాత్రి వేళలో అగ్ని స్తంభంగా ఉన్నాడంట దేవుడు కదా. పగటి వేళలో మేఘ స్తంభంగా ఉంటూ వాళ్ళని కాపాడుతూ ఉన్నాడంట దేవుడు. అదే దేవుడు నేడు కూడా మన పక్షంలో ఉన్నాడంట దేవుడు. హల్లెలూయా. 41 వచనంలో మనం చూడగా బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెనంట. హల్లెలూయా. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెనంట, ఎడారులలో అవి ఏరులై పాడనంట. చూడండి ఎంత అసాధారణమైన సంగతి. చూడండి ఎంత అక్కడ బండను, అక్కడ మొత్తం అరణ్యం ఉంది, అక్కడ ఎడారి ఉంది, నీళ్లు తాగడానికి ఏం లేదు, కానీ అక్కడ బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చానంట. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాను, ఎడారులలో అవి ఏరులై పారేనంట. చూడండి, పారుతున్నది. హల్లెలూయా. నీ జీవితం ఈరోజు ఒకవేళ ఎడారి వలె ఉంటే ఆ ఎడారిలో నుంచి దేవుడు తిరిగి ఆ నదులను ప్రవహింపజేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా అరణ్యంలో నేను త్రోవ కలగజేస్తా, ఎడారులలో నేను నదులను ప్రవహింపజేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కష్టకాలంలో, ఈ శ్రమ కాలములలో కదా మనము బలము ఎవరి ద్వారా పొందుకుంటామంటే, ఎలా పొందుకుంటామంటే ఆ దేవుని పైన దృష్టి ఉంచడం వలన. అందుకోసం దావీదు అంటాడు, కొండల తట్టున కళ్ళెత్తి చూస్తున్నాను, నా సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలన నాకు సహాయం వస్తుంది అంటాడు. భూమి ఆకాశము సృష్టించిన ఆ యెహోవా వలన నాకు సహాయం వస్తుందని దేవుని వాక్యము మనం చూస్తున్నాం. దావీదు ఆ విధంగా సహాయం పొందుకుంటాడు. I lift my eyes towards hills. Where does my help come from? My help comes from the Lord. Your help comes from the Lord. Your healing comes from the Lord. కదా, నీ స్వస్థత దేవుని నుంచి వస్తుంది, నీకు కావాల్సింది సమకూర్పు దేవుని నుంచి వస్తుంది, నీకు కావాల్సిన బలము నీ దేవుని నుంచి వస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎంతసేపు నువ్వు దేవుని మీద మనసిస్తున్నావో దాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది కదా. ఎప్పుడైతే నీ తలంపులు దేవుని వాక్యం ద్వారా నింపబడుతుంటుందో ఆ వాక్యము నిన్ను ఏలుబడి చేస్తుంది. దేవుని ఒక ఆత్మ నిన్ను ఏలుబడి చేస్తుంది. తద్వారా నువ్వు ఉన్న
ఉన్నత స్థితిలో ఉంచుతూ. అందుకోసము మొదటి విషయంగా నేను ఏం చెప్పానంటే స్టేయింగ్ ఫోకస్ ఆన్ ద గాడ్ కదా. మనం కష్టకాలంలో ఉన్నప్పుడు మనం బలహీనులు కాకుండా బలవంతులుగా ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని మీద దృష్టి ఉంచాలి, దేవుని వాక్యం మీద దృష్టి ఉంచాలి. మరి రెండోది మనం చూసినట్టయితే బి కాన్షియస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్. మనం దేవుని కృప కలిగి మనం జీవించాలి కదా. ఆ కృప గమనంలో ఉండాలి. మనం కృప గమనంలో ఉండాలి కదా. మనం చాలాసార్లు మనం కృప గమనంలో ఉండాం కదా. బి కాన్షియస్ ఆఫ్ గ్రేస్ ఆఫ్ గాడ్ కదా. మరి దేవుని కృప మీద ఆధారపడుతూ మనం ఉండాలి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 23 వచనం నుంచి 24 వచనం మనం ఒకసారి చూద్దాం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నా జెర్మియా 9 చాప్టర్ 23 to 24 వర్స్. జెర్మియా యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేవునిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చూడండి, దయచేసి ఈ లేఖనములన్నీ మీరు కూడా వాక్యం చెప్తున్నప్పుడు దయచేసి రాసుకోండి. మీరు అలా ఒక బుక్ తీసుకొని ఒక పెన్ తోని రాసుకోండి కదా. మరి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం ఇలా సెలవిస్తుంది కదా. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తమ జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. ఈరోజు ఏమైపోయిందంటే చాలా మంది నాకు ఈరోజు అలా అతిశయపడుతున్నారు కదా. చాలా మంది ధనవంతులు ధనాన్ని బట్టి అతిశయపడుతున్నారు కదా. అందుకోసం ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, జ్ఞాని తన జ్ఞానం బట్టి, శూరుడు తన శౌర్యం బట్టి అతిశయపడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపబడదు కదా. చాలా సరే మనం అనుకుంటాం ఈ రోజులలో ఎంత ధనం ఉన్నా కానీ వాళ్ళ జీవితాలను కాపాడుకోలేకపోతున్నారు. చాలా మంది వాళ్ళకున్న జ్ఞానము వాళ్ళను కాపాడలేకపోతుంది, వాళ్ళకున్న ధనము కాపాడలేకపోతుంది, వాళ్ళకున్న కదా ఆ ఒక వ్యవస్థ వాళ్ళని కాపాడలేకపోతుంది. కానీ ఎవరు కాపాడగలుగుతారండి? మన దేవుడు మనం కాపాడగలుగుతారు. అలాగే ఆయన కృపను బట్టి చూడండి, ఈ 24వ వచనం మనం చూసినట్టయితే అతిశయించువాడు దేవునిని బట్టి అతిశయింపవాలని కదా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవా నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నాడు. పరిశీలనగా చదువునారా? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నానని. దేవుని కృప కోసం కనిపెట్టేవారు కదా. మనం దేవుని కృప మీద ఆధారపడి జీవించినప్పుడు మన జీవితం. ఈ రోజు మనం ఏమై ఉన్నామో దేవుని కృప ద్వారా ఉన్నాం కదా. మనం దేవుని కృపను బట్టి అతిశయించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన కృప లేదు మనం జీవించలేము, ఆయన కృప లేదు మనం ముందరికి వెళ్ళలేము. మనము ఆయన కృప ద్వారా మనం జీవించబడ్డాం కదా. మనం ఆయన విశ్వాసము ద్వారా, ఆయన కృప ద్వారానే మనము రక్షణలోకి వచ్చాం కదా. మరి రక్షింపబడిన మనము ఇక ముందడికి మనం జీవించాలంటే ఆయన కృప ద్వారా. హల్లెలూయా. దేర్ ఇస్ ఎ సర్వింగ్ గ్రేస్ కదా. మనం తిరిగి దేవునితో నడవాలంటే, ఆ నడిచే అనుభవంలో మనం ఉండాలంటే దేవుని కృప కావాలి కదా. మనం ఈ లోకంలో కదా మరి ఈ యొక్క భయంకరమైన విపత్తులను తట్టుకోవడానికి ఏం కావాలి? దేవుని కృప కావాలి కదా. ఆ కృపను మనం ఆశ్రయించితే ఎంతగానో మనం దీవించబడతాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకోసం ఇక్కడ మనం చూసినట్టయితే కీర్తనకారులో ఆ కీర్తన గ్రంథంలో 20 అధ్యాయం 7వ వచనంలో ఒకసారి చదువుతున్నాను. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదాము కదా. కొందరైతే గుర్రాలను బట్టి, కొందరైతే రథములను బట్టి అతిశయపడుతున్నారు. కానీ మనమైతే మన దేవుని నామమును బట్టి అతిశయపడదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి యెహోవా నామము బలమైన
దుర్గం అంట. నీతిమంతులు దాంట్లో ప్రవేశించి సురక్షితంగా ఉంటున్నట్టు. హల్లెలూయా. ఈ రోజు చాలా మందికి భద్రత లేదు. ఈ రోజు చాలా మంది బలహీనంగా అయిపోతున్నారు. చాలా మంది నిరీక్షణ కోల్పోయి ఉంటారు. కానీ నువ్వు ఎక్కడ సురక్షితంగా ఉంటావు అంటే ఆయన నామములోనికి ప్రవేశించినప్పుడు కదా. హల్లెలూయా. కదా కదా యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు దానిలోనికి కదా ఆ నామములోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటావంట. హల్లెలూయా. నువ్వు ఎంతకాలము క్రైస్తవుగా ఉండడం ముఖ్యం కాదు. నువ్వు ఎంతకాలము నువ్వు సంఘంలో సభ్యత్వము చేసుకొని లేకపోతే ఒక మెంబర్షిప్ ఉండి నువ్వు కదా ఉండడం ముఖ్యం కాదు. నువ్వు దేంట్లో మెంబర్షిప్ ఉండాలంటే ఆ యేసయ్యతో సంబంధం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఆయనతో సంబంధం కలిగి జీవించినప్పుడు ఆయన బలము నీలో చూడగలుగుతావు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎవరు నా యందు ఉంటారో వాని యందు నేను ఉంటా అన్నాడు. ఎప్పుడైతే మనము ఆయన కృపలో మనం ఉంటామో నువ్వు పని చేయవు, దేవుడు నీ పక్షం నుండి పనిచేస్తాడు. హల్లెలూయా. ఆ కృప నిన్ను ముందరకు తీసుకెళ్తుంది. ఆ కృప నిన్ను బలహీనుగా చేయదు. ఆ కృప నిన్ను బలహీనురాలుగా చేయదు. నువ్వు ఆ కృపను ఆశ్రయించినప్పుడు బయటంతా కరువు ఉండొచ్చు, కానీ నీ కుటుంబంలో సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా. బయటంతా భయం ఉండొచ్చు, నీ కుటుంబంలో పరలోకంలో ఉన్నంత సంతోషము, ఆ పరలోకంలో ఉన్న వాతావరణము మీ కుటుంబంలో ఉంటుంది. అందుకోసం దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, నీతిమంతుల కుటుంబంలో రక్షణ సునంద గీతాలు వినబడతాయంట. కొంతమంది క్రిస్మస్ 25 తారీఖే చేసుకుంటారు, కానీ విశ్వాసి 365 రోజులు క్రిస్మస్ చేసుకుంటాడు. హల్లెలూయా. అటువంటి సంతోషం విశ్వాసంలోనికి ఉంటుంది. ఆ దేవుని నమ్మిన ప్రతి విశ్వాసిలో ఆ సంతోషం ఉంటుంది. దేవుని బిడ్డలారా, మరొకసారి ఆ వాక్యం చూద్దాం. కీర్తనలు 103వ కీర్తన ఒకసారి చూద్దాం. దేవుని బిడ్డలారా, 103వ కీర్తన 4వ వచనం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. హల్లెలూయా. కదా కరుణ కటాక్షం ఏం చేస్తున్నా దేవుడు నీకు కిరీటంగా ధరింపజేస్తాడంట. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కదా. ఎంత గొప్ప. ఇంతకుముందు చెప్పాను కదా, దేవుడు మన 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 మరణము తర్వాత కూడా మనకి ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్పాను నేను. ఎంత గొప్ప దేవుడు అండి. అంటే మరణము తర్వాత కూడా అంత గొప్ప ప్రణాళిక ఉన్నప్పుడు, మనం మరణించకుండా ఉన్నప్పుడు, ఇప్పుడు మనం సజీవ లెక్కలు ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడు దేవుడు. ఎంతగా మన గురించి కదా తను గొప్ప ప్రణాళిక కలిగి మన గురించి ఆలోచిస్తున్నాడు. అందుకోసం దేవుడు అంటుంటాడు కదా, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, నా మార్గములు నీ మార్గములు వంటివి కావు, భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతమైందో నీ పట్ల నా తలంపులు నా మార్గములు అంత ఉన్నతమైన. హల్లెలూయా. అందుకోసం నేను దావీదు గురించి చెప్పాను. కానీ దావీదు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా శక్తి చాలనంత ఏడ్చారంట. వాళ్ళు ఏడ్చినకు శక్తి లేనంతగా ఏడ్చారంట. ఏడ్చి వాళ్ళ శక్తి అంతా కోల్పోయి వాళ్ళు ఏమైపోయారంటే దావీదు చంపుదాం అనుకున్నారు. కానీ దావీదు చూడండి ఎవరి వైపు చూడండి, ఎవరి వైపు చూస్తాడు, దేవుని వైపు చూచాడు. హల్లెలూయా. దేవుని కృప కిందికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని కృపను కనుగొన్నాడు ఆయన. అందుకోసము దావీదు తిరిగి తన పోగొట్టుకున్నదంతా కూడా మళ్ళీ సమకూర్చుకోగలడు. దేని ద్వారా సమకూర్చుకున్నాడండి? దేవుని కృప ద్వారా సమకూర్చుకున్నాడు. అదే వాక్యం మనం చూస్తే అదే గ్రంథంలో కీర్తన గ్రంథం 103వ అధ్యాయంలో 11వ వచనం చదవండి. కీర్తనలు 103వ అధ్యాయం 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. హల్లెలూయా. భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నదంట. హల్లెలూయా. అంత అధికంగా ఉందంట. దేవుని కృప అంత అధికంగా ఉంది కదా. ఆయన కృప సింహాసనము నుంచి దేవుని కృప ప్రవహిస్తుందండి దేవుని బిడ్డల కోసం. హల్లెలూయా. గాడ్స్ కంపాషన్ ఈస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హిస్ థ్రోన్ రూమ్ మై డియర్ ఫ్రెండ్స్ కదా. ఆ దేవుని కృప సింహాసనం నుంచి దేవుని కృప ప్రవహిస్తుంది. ఎందుకంటే నీ కోసం నా కోసం మనం శ్రమలలో తట్టుకోవడానికి శక్తినివ్వడానికి, ఈ శ్రమలో మనం కృంగిపోకుండా మనం బలవంతులుగా ఉండడానికి, ఈ శ్రమలు మనను కదా నాశనము చేయకుండా ఈ శ్రమల నుంచి మనం తప్పించి దేవుడు మనను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని దేవుని కృప కదా అంత గొప్పగా ఉందంట. అందుకోసం ఇక్కడ మనం చూసినట్టయితే భూమి కంటే ఆకాశం ఎంతో ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే అధ్యాయంలో 17వ వచనం మనం చూద్దాం. 103 17వ అధ్యాయం 18వ వచనం.
ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిల్చును. ఆయన నీతి వారికి పిల్లల తరమున నిల్చును. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిల్చునట. ఎప్పుడు? యుగ యుగములు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అంటే యుగ యుగములు నిలుచును అంట ఆయన కృప. ఆయన నీతి వారి పిల్లల తరమున నిలుచును. హల్లెలూయా. అబ్రహాము నీతి ఇసాకులో కనబడ్డది, ఇసాకు నీతి ఇశ్రాయేలులో కనబడ్డది. ఎందుకంటే ఆయన చేసిన నిబంధన నేటి వరకు కూడా మన జీవితంలో స్థిరపరచబడాలని కదా, నేటి వరకు ఉండాలని ఆయన స్థాపించాడు. నేటి వరకు కూడా మన జీవితంలో అది నెరవేర్చాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడు బిడ్డలారా, అందుకోసం ఆయన కృప మీద మనం ఆధారపడ్డప్పుడు ఆయన కృప మనను ఉన్నత స్థితికి తీసుకెళ్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అదే విలాప వాక్యంలో ఉంటుంది. విలాప వాక్యం ఒకసారి చూద్దాం నాన్న. ఇర్మియా తర్వాత విలాప వాక్యం 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకుండా వారము. అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఎంతైనా నమ్మదగిన వాడు. హల్లెలూయా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారం. హల్లెలూయా. ఆయన ఎంతైనా కృపగల దేవుడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచుచున్నాడు కదా. 23వ వచనం మనం చూసినట్టయితే అనుదినము, ఏ రోజు అండి? అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నదంట కదా. అనుదినం, ప్రతిరోజు ఆయన కృప, ఆయన వాత్సల్యత పుట్టుచున్నదంట. ఈ కృప కుమరిస్తున్నాడు ఎవరిపైన? ఆయన వైపు చూసిన వారికి. హల్లెలూయా. ఆయన వైపు చూసిన వారిపైన దేవుని కృప కుమ్మరిస్తున్నాడు. అనుదినము నూతనము ఆయన వాత్సల్యత చదువునా 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. చూడండి కదా, మరి ఎంతైనా నమ్మదగిన వాడు. అనుదినం ఆయన వాత్సల్యత, ఆయన కృప మన పైన కుమరిస్తున్నాడు కదా. మనం ఎప్పుడైతే దేవుని కృప మీద ఆధారపడతామో మనం నిర్మూలము కాము, మనము నాశనము కాము, మనము రోగాలకి గురి కాము. ఏ వ్యాధి మనను తాకలేదు, ఏ తెగులుని గుడారం సమీపించదు, ఏ అపాయము నీ వద్దకు రాదు. దేవుని బిడ్డలారా కదా. మరి రెండో విషయము నేను ఏం చెప్పానండి? ఆయన కృప మీద ఆధారపడాలి. మొదటిగా దేవుని వైపు చూస్తూ మనం నడిచే అనుభవం ఉండాలి. రెండోది మనము దేవుని కదా, దేని వలన మనము ఈ యొక్క బలహీన సమయంలో బలం పొందుకుంటామంటే దేవుని కృప ద్వారా మనం బలం పొందుకుంటాం. మూడో విషయము ఏంటంటే విశ్వాసము ద్వారా. దేని ద్వారా అండి? విశ్వాసం ద్వారా. నీతిమంతులు విశ్వాసములనే జీవిస్తున్న దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ చూద్దాము రోమా పత్రిక 4వ అధ్యాయము. రోమా పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపగా దేవుణ్ణి మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసము వలన బలము పొందెను. చూడండి, అబ్రహాము జీవితం మనం చూసినట్టయితే ఇక్కడ రోమ పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూసినట్టయితే, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. దేని నందు బలహీనుడు కాక? విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్లు వయసు గల వారై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యం అయినట్టు కదా. శారా శరీరము మృతతుల్యం అయినట్టు గ్రహించాడంట. అవును, సారా శరీరము మృతతుల్యమైంది.
సారా శరీరం బలహీనమైపోయింది. ఆమెకి కనుటకు శక్తి చాలదు, ఆమె గర్భము ధరించదు అని తెలిసినప్పుడు కూడా ఆయన తెలుసుకున్నాడంట. అయినప్పటికీ కూడా తన విశ్వాసంలో ఏమైందంట, బలహీనుడు కానట. ఆ విశ్వాసము ద్వారా ఏం చేసినట, ఆ విశ్వాసము ద్వారా 20వ వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపగా. అవిశ్వాసము ద్వారా కదా దేవుని వాగ్దానము సందేహింపగా కదా, అవిశ్వాసము రాలే కదా. ప్రతికూల సమయంలో ఏమో మనము మన జీవితంలో మనము అభివృద్ధి తెచ్చుకోవాలంటే విశ్వాసం. హల్లెలూయా. వి షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్ కదా. మనం ప్రతికూల సమయంలో మనము ఎవరి వైపు చూడాలంటే ఆ యేసయ్య వైపు చూడాలా, విశ్వాసము ద్వారా చూడాలని దేవుడు కోరుతున్నాడు. అబ్రహాము కూడా తను యోచించాడు కదా, తను గ్రహించాడు. తన చుట్టూన వాతావరణం భయంకరమైంది, తన చుట్టూన కదా పరిస్థితులు ప్రతికూలమైంది. అయినప్పటికీ కూడా అతను బలహీనుడు కాక కదా వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అని ఆ వాగ్దానమును బట్టి ఆయన విశ్వాసం ఉంచి కదా, సందేహింపక ఆ వాగ్దానమును బట్టి విశ్వాసం ఉంచి దేవుని వైపు చూసినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా. తద్వారా ఏమైందంటే చదువునా, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసము ద్వారా ఏం పొందాడండి, బలము పొందాడు. హల్లెలూయా. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన ఏం పొందాడండి, బలం పొందాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఏం చేయాలి, విశ్వాసం ద్వారా బలం పొందాలి, విశ్వాసము ద్వారా బలం పొందాలి కదా. ఈ కష్టకాలంలో కదా, ఈ ప్రతికూల సమయములో, ఈ విపత్తు సమయములలో మనము దేని ద్వారా బలం పొందుకోవాలంటే ఆయన అందు విశ్వాసం ఇచ్చినాడు. హల్లెలూయా. మరి నేను 3 విషయాలు చెప్పాను కదా. మరి ఏ విధంగా మనము ఈ యొక్క కష్టకాలంలో బలం పొందుకున్నామంటే, మరి దావీదు ఏ విధంగా దేవుడి వైపు చూసి బలం పొందుకున్నాడు, ఏ విధంగా దేవుని మాట పైన లక్ష్యం నుంచి బలం పొందుకున్నాడు. మరి ఆ విధంగా మనం బలం పొందుకోవాలి. రెండో విషయం, ఆయన కృప మీద మనము ఆయన కృప కింద ఉన్నప్పుడు, ఆయన కృప ద్వారా మనం జీవించినప్పుడు ఏది కూడా మనం తాకలేదు. ఆయన కృప ద్వారా దేవుడు మనకు బలమును అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నేను బలహీనునో దేవుడు నాకు బలమును అనుగ్రహిస్తాడని పౌలు గారు చెప్తాడు. నేను ఎప్పుడైతే బలహీనో ఇంకా అప్పుడు బహుగా బలంగా ఉండి నేను దేవుని వాక్యం ప్రకటిస్తాను. దేవుని కోసం నేను వాడబడతాను. ప్రతి సమస్య నేను ఎదుర్కోగలుగుతాను. ప్రతికూల సమయంలో నేను ధైర్యం కలిగి జీవిస్తాను. హల్లెలూయా. మరి 3వ విషయంలో మనం విశ్వాసంలో బలహీనులు కావద్దు. మనం ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంలో బలహీనులు కాక విశ్వాసము వైపు, విశ్వాసము ద్వారా when your faith is failed, everything is failed in your life. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంలో బలహీనుడు అవుతావో నువ్వు అన్నిట్లో బలహీనుడుగా ఉండిపోతావు. When your faith is failed, you are failed in everywhere. You are failed in every area in your life. నీ ప్రతి కోణంలో నువ్వు కోల్పోతావు. విశ్వాసంలో ఎప్పుడైతే నువ్వు బలహీనుడుగా అయిపోతావు. కానీ విశ్వాసం ద్వారా నువ్వు బలం పొందుకొని, ఏ విధంగా అబ్రహాము మృతులను సజీవ లెక్కలో చూసే దేవుడు అని దేవుని మయపరిచి, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు అని దేవుని మయపరిచి, ఆ వాగ్దానమును మయపరిచి మనం ఈ ప్రతికూల సమయంలో, ఈ కష్ట సమయంలో మనం బలం ఎలా పొందుకుంటామంటే ఆ దేవుని వైపు చూస్తాం. ప్రజలందరినీ సంతోషం చేత నింపండి. హల్లెలూయా. నైనా ఇంతవరకు ప్రభువా అయ్యా సాతాను వాళ్ళ జీవితంలో నుంచి ప్రభువా నైనా ఏదైతే దొంగలించిందో ప్రభువా నైనా అది సంతోషం కావచ్చు, అది డబ్బులు కావచ్చు దేవా, అది నైనా అయ్యా ఆరోగ్యం కావచ్చు నైనా ప్రభా, అయ్యా ఇంకా కుటుంబంలో సంతోషము కావచ్చు నైనా తండ్రి, అయ్యా ఆ సంబంధాలు కావచ్చు నైనా యేసు నామమున ఇప్పుడే సమకూర్చమని ప్రార్థిస్తున్నాను. యేసు నామమున ఏకీభవించండి. హరాబా బాబా షోందోరు బలాకాసే దేవానికి వందనాలు చెల్లిస్తాను. మరి అయ్యా మరి ఫేస్బుక్ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి విశ్వాసం అయినా ప్రతి సంఘమును ప్రభు అయినా బిడ్డలను మీరు ఆస్వాదించి దీవించి పట్టజాలంతా నీ సమాధానం చేత, నెమ్మది చేత, బలం చేత బిడ్డలను నింపితాండి. అయినా గొప్ప సమాధానము వాళ్ళలో మీరు విడుదల చేస్తారని వాళ్ళు జీవించే కృప ప్రభా ప్రతి సమయంలో మాకు చాలిన దేవుడు అవుతాను. మీ కృప మాకు చాలు నాయన తండ్రి. ప్రతిరోజు మీ కృప మాకు చాలు దేవా.
అవును ప్రభా, ప్రతి హృదయం నీ వాత్సల్యం నూతనంగా మంది కుమరిస్తున్న దేవాన్ని నైనా నీ కృపకు మేమేమి ఇవ్వలేము దేవా. చాలునైనా చాలిన దేవానికి వందనాలు. ఆయన ప్రతి కుటుంబంలోనైనా ఆయన గతంలో వాళ్ళు చూడండి గొప్ప సమాధానం, నెమ్మది, సంతోషం, బలము, ఆరోగ్యం ఈ రోజు నుంచి వాళ్ళు అనుభవిస్తూ ఆయన నేను గొప్పగా మయపరిచే కృపను దయచేయమని అయ్యా నన్ను నేను నీకు అప్పగిస్తున్నాను. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయినా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తుంది. ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా వీక్షించిన ప్రతి విశ్వాసకి దేవుని నామమును బట్టి మీకు వందనాలు. ప్రత్యేక ప్రార్థన అవసరతలకు దయచేసి మాకు మీరు కాల్ చేయవచ్చు. నంబర్ 9908686008. వచ్చే వారం ఇదే సమయం మనం కలుసుకుందాం. 6 నుంచి 8 గంటల వరకు లైవ్లో మేము ఉంటాము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్. మరి అందరికీ తెలియజేయండి. మరి ఎవరికైనా అనారోగ్య సమస్య ఉంటే దయచేసి కాల్ చేయండి. తప్పనిసరి ప్రార్థన చేస్తాం. మన దేవుడు స్వస్థపరిచే దేవుడే ఉంటున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్.